బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రామ్ గోపాల్ వర్మ ఎపిసోడ్ లో సస్పెన్షన్ కొనసాగుతూనే ఉంది. నిన్నటి నుంచి ఆర్జీవీ పరారీలో ఉన్నారు. వర్మ కోసం ఒంగోలు నుంచి హైదరాబాద్ వచ్చిన పోలీసులు 2 బృందాలుగా ఏర్పడి గాలిస్తూ ఉన్నారు. వర్మ హైదరాబాద్ లోని ఓ ఫామ్ హౌస్ లో ఉన్నట్లు అనుమానించిన పోలీసులు శంషాబాద్, షాద్ నగర్ లోని ఫామ్ హౌస్లపై ఫోకస్ పెట్టారు. ఆర్జీవీ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తున్నట్లుగా పోలీసులు చెబుతున్నారు. ఇక ప్రస్తుతం వర్మ ఎక్కడున్నారనే దానిపై ఇంకా క్లారిటీ లేదు. విచారణకు హాజరు కాకపోవడంతో నిన్న ఆర్జీవీని అరెస్టు చేసేందుకు హైదరాబాద్ వచ్చిన పోలీసులు ఆయన ఇంటి దగ్గర గాలించారు. వర్మ ఇంట్లో లేకపోవడంతో డెన్ దగ్గరే ఉన్నారు. సెర్చ్ వారెంట్ కూడా లేకపోవడంతో లోపలికి వెళ్లలేదు. ఇక సాయంత్రం వరకు డెన్ దగ్గరే కాపు కాసిన పోలీసులు చివరికి వెనుదిరిగారు. ఇటుగా ఆర్జీవీపై సస్పెన్షన్ గా కొనసాగుతూనే ఉంది. ఆయనపైనే పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారినటువంటి ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎక్కడ ఉన్నాడనే సందిగ్ధత ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే మనం చూసాం, సోషల్ మీడియాలో ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రిపై అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టారనేటువంటి ప్రధాన అభియోగాలతో రామ్ గోపాల్ వర్మపై ఒంగోలు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి పోలీసులు రామ్ గోపాల్ వర్మకి 35+1 ప్రకారము నోటీసులు సర్వ్ చేశారు. ఈ నోటీసులకు రామ్ గోపాల్ వర్మ రిప్లై ఇచ్చినప్పుడు కూడా దాన్ని కన్సిడర్ చేయకుండా, అంటే పరిగణలోకి తీసుకోకుండా నిన్న ఏకంగా అతన్ని అరెస్ట్ చేయడానికి రామ్ గోపాల్ వర్మ నివాసానికి పోలీసులు చేరుకున్నారు. కానీ రామ్ గోపాల్ వర్మ నిన్న నివాసంలో లేడు. కానీ లోపలికి వెళ్లే ప్రయత్నం అయితే పోలీసులు చేయలేదు. ఎందుకంటే సెర్చ్ వారెంట్ లేకపోవడంతో పాటు అతనికి సంబంధించినటువంటి ఎలాంటి కోర్టు ఆదేశాలు లేకపోవడంతో పోలీసులు మాత్రం లోపలికి వెళ్లే ప్రయత్నం అయితే చేయలేదు. నిన్న అక్కడే కాపు కాశారు. దాదాపు సాయంత్రం వరకు కూడా రామ్ గోపాల్ వర్మ నివాసం పరిసర ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినటువంటి 3 ప్రత్యేక బృందాల పోలీసులు మాత్రం ముమ్మరంగా అతని కోసం వెయిట్ చేశారు. కానీ రామ్ గోపాల్ వర్మ మాత్రం ఆచూకీ మాత్రం కనుక్కోలేకపోయారు. మరోవైపు ఇప్పటికే మరొక రిప్లై కూడా ఇవ్వడం జరిగింది. పోలీసులు ఇచ్చినటువంటి నోటీసులకు రామ్ గోపాల్ వర్మ లీగల్ టీం కూడా ఒక రిప్లైని కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఆ రిప్లైని కన్సిడర్ చేయకుండానే నిన్న అరెస్ట్ చేయడానికి రామ్ గోపాల్ వర్మ నివాసానికి చేరుకోవడం జరిగింది. అయితే సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఒక ప్రముఖ సినీ రంగానికి చెందినటువంటి సీనియర్ నటుడు అతనికి ఆశ్రయం ఇచ్చినట్టు కూడా కొంత ఆరోపణలు కూడా వినబడుతున్నాయి. ఆ నటుడు ఎవరు, ఎందుకు అతను అబ్స్కాండింగ్ లోకి వెళ్లిపోయాడు, దీనికి సంబంధించిన వివాదం వైపు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు అతన్ని హుటాహుటిన అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది, వీటన్నిటికి సంబంధించిన దాంట్లో అనేక ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం అయితే రామ్ గోపాల్ వర్మ గతంలో మనం చూసాం, ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అప్పుడు లేని నేపథ్యంలో అప్పుడున్నటువంటి వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా అనేక సార్లు పోస్ట్ చేశాడు, విపరీతంగా ట్రోల్ చేశాడు, సమాజంలో అసభ్యకరమైనటువంటి పోస్ట్ చేసి తమ మనోభావాలను దెబ్బతీస్తాడనేది రామ్ గోపాల్ వర్మపై వస్తున్నటువంటి ప్రధాన అభియోగం. కాబట్టి ఆ పోస్టులకు సంబంధించిన విషయంలోనే అటు ఒంగోలు పోలీసులు రామ్ గోపాల్ వర్మపై కేసు రిజిస్ట్రేషన్ చేసుకోవడం, ఆ తర్వాత అతన్ని అరెస్ట్ చేయడానికి రంగం కూడా సిద్ధం చేశారు. ఇప్పటికే మరి రామ్ గోపాల్ వర్మ ఎక్కడున్నారు, ఆ సీనియర్ సినీ నటుడు ఎవరు ఆశ్రయం కల్పించారు, అదేవిధంగా హైకోర్టులో ఓవైపు కేసు కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు పోలీసులు హుటాహుటిన అతన్ని అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది, వీటన్నిటికి సంబంధించిన దాంట్లో రామ్ గోపాల్ వర్మ బయటకు వస్తే కానీ అన్ని వివరాలు కూడా బయటపడే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే రామ్ గోపాల్ వర్మ కోసం అయితే 3 ప్రత్యేక బృందాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నాయి. అసలు రామ్ గోపాల్ వర్మ ఎక్కడున్నారు, ఎవరు ఆశ్రయం కల్పించాడు, హైదరాబాద్ సరౌండింగ్ లోనే అతనున్నట్లు కొన్ని లొకేషన్స్ కావచ్చు, సిడిఆర్ ఫైల్స్ పోలీసులు ట్రేస్ అవుట్ చేసిన నేపథ్యంలో వాటికి సంబంధించినటువంటి వివరాలు అయితే పోలీసులు కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ నిన్న పోలీసులు దాదాపు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా అతని కోసం వెయిట్ చేశారు. కానీ రామ్ గోపాల్ వర్మ ఆచూకీ మాత్రము ఎక్కడ కూడా లభించలేదు. మరి ప్రస్తుతం అయితే నిన్న అక్కడ ఉన్నటువంటి తన అనుచరులు మాత్రం ఒకటి చెప్తున్నారు, నిన్న న్యాయవాదులు కూడా చెప్తున్నారు, తనకు 2 వారాల సమయం కావాలి, వర్చువల్ గా ఒకవేళ ఖచ్చితంగా హాజరు కావాలంటే వర్చువల్ గా హాజరవుతారు. కానీ ఆ వర్చువల్ గా హాజరు కావడానికి కూడా అటు ఆంధ్రప్రదేశ్ పోలీసులు నిరాకరించడంతో ఖచ్చితంగా రామ్ గోపాల్ వర్మని అరెస్ట్ చేయడానికే పోలీసులు వచ్చారనేటువంటి అభిప్రాయాన్ని అటు
రామ్ గోపాల్ వర్మ లీగల్ టీం కూడా భావిస్తుంది. ఖచ్చితంగా ఒకవేళ అరెస్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా న్యాయపరమైనటువంటి ఈ న్యాయస్థానంలో న్యాయపరమైనటువంటి లీగల్ యాక్షన్స్ తాము తీసుకుంటామని మాత్రం ఇప్పటికే ఆర్జీవీ తరపు న్యాయవాదులు కూడా చెప్తున్నారు. కాబట్టి ఈ కేసులో రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో అసభ్యకరమైనటువంటి పోస్టు చేయడం, అది కూడా ఒక ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి ఒక ముఖ్యమంత్రి, ఒక ఉప ముఖ్యమంత్రి, మరోవైపు ఒక మంత్రికి సంబంధించినటువంటి పోస్టు చేయడంతోనే రామ్ గోపాల్ వర్మపై అనేక అభియోగాలు కూడా బయటపడుతున్నాయి. కాబట్టి మరి రామ్ గోపాల్ వర్మ ఎక్కడున్నాడు, ఖచ్చితంగా ఈ రోజైనా రామ్ గోపాల్ వర్మ ఆచూకీ తెలుసుకుంటే అతన్ని అరెస్ట్ చేస్తారా లేదా ఏ విధంగా తదుపరి ప్రొసీడింగ్స్ చేస్తారు అనేది కూడా ఒక ఉత్కంఠ అయితే నెలకొందని చెప్పవచ్చు. మధు, థ్యాంక్ యూ సునీల్.